ముందు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట విసరాలి అన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది సార్. సార్ ఇంకా అనదర్ ఇష్యూ, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్ లోకి విలీనం. ఇది రోజు హాట్ ఇష్యూ సార్. అటు మహారాష్ట్ర నేతల మధ్య అంతర్గత చర్చలు, ఇక చర్చలు కొలిక్కి వచ్చాక ఢిల్లీలో ఫైనల్ నిర్ణయం. అవును, యాక్చువల్గా ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ అంటే భారత రాజకీయాలు తెలియని వారు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత. పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు కూడా నాకు ప్రధాని పదవి దక్కలేదు అంటూ ఆలోచన చేసిన వ్యక్తి. రెండోది, మహారాష్ట్ర పరంగా కానీ జాతీయ రాజకీయాల పరంగా కానీ తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్న వ్యక్తి శరద్ పవార్. ఇప్పుడు అదే శరద్ పవార్, అదే ఎన్సీపీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి ఎన్సీపీ పట్టి పెట్టుకున్న శరద్ పవార్ తిరిగి కాంగ్రెస్ లోకి రాబోతున్నారు అన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. అది దాదాపు లైన్ క్లియర్ అయిందనే ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ముందుగా మహా వికాస్ అఘాడీ కూటమిలో విభేదాలు ప్రధాన కారణంగా కొందరు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఎన్సీపీ, కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కలిసి ఏర్పాటైన ఒక కూటమిలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ ఎన్సీపీ శరద్ పవార్ అంటున్నామంటే, అజిత్ పవార్ నేతృత్వంలో ఇంకోటి ఒక వర్గం అయిపోయింది. ఆ వర్గం బీజేపీ గవర్నమెంట్ కి దగ్గరైన, ఇప్పుడున్న గవర్నమెంట్ లో అక్కడ భాగమైన వాతావరణం మనం చూసాం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎన్సీపీ శరద్ పవార్ తరఫున ఉన్నారో అందులో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తున్నారని ఇప్పుడు షిండే వర్గం చెప్తోంది. అక్కడ ఈ శరద్ పవార్, ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ వైపు చూస్తుందన్నది ఇక్కడ కొంత చర్చ. ఇక్కడ ఏంటంటే, సారీ చిన్న మిస్టేక్ దొరికింది. ఇక్కడ నేను ఇందాక అన్నట్టుగా ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ కూటమి ఆవేదనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా ఈ ఉద్ధవ్ ఠాక్రేను సంబంధించి ఆయన తన తనయుడు ఆదిత్య ఠాక్రేని శివసేన పక్కలు అప్పగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో కొందరు ఎంపీలు డిఫర్ అవుతున్నారు, కొందరు ఎంపీలు ఆల్రెడీ మనకు తెలుసు కొంత వేరే కొంపటి పెట్టే దిశలో ఉన్నారు. అదే టైంలో ఎమ్మెల్యేలో కూడా అలజడి వచ్చింది. ఆ ఎమ్మెల్యేలో అలజడి వచ్చిన నేపథ్యంలో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తారు అని ఆల్రెడీ షిండేకి సంబంధించిన శివసేన ఉంది కదా, ఆ వర్గం చెబుతోంది. దీంతో ఏమైందంటే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వీక్ అయిపోయిన తర్వాత మనం ఈ మహావికాస్ అఘాడీలో ఏం చేస్తామంటూ కాంగ్రెస్ కూడా ఇందులో ఉంది కాబట్టి కాంగ్రెస్ శరద్ పవార్ కలిసిపోవడానికి రంగం సిద్ధమైంది అక్కడ కూటమిగా. అట్ ది సేమ్ టైం మొత్తం కాంగ్రెస్ లోకి ఆయన వచ్చేటానికి ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు శరద్ పవార్కి అంతకు మించిన ఆప్షన్స్ కూడా లేవు, ఎందుకంటే రాజకీయంగా ఆయన కురువృద్ధుడు. రేపు పొద్దున్న ఇప్పుడు ఎన్సీపీలో డివిజన్ వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం అంతా కొంత మారిపోయిన తర్వాత, సమీకరణలు మారిపోయిన తర్వాత శరద్ పవార్కి ఇంతకు మించిన ఆప్షన్ కూడా ఇక్కడ కనిపించడం లేదు. యాక్చువల్గా 1999లో ఆయన బయటకు రావడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం సోనియా గాంధీ విదేశీ వనిత, విదేశీ మూలాలు ఉన్న వ్యక్తి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఎట్లా అవుతుంది అన్న ఒక క్వశ్చన్ తో వచ్చారు. మరి ఇప్పుడు అదే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు, రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరటం అంటే రాజకీయంగా ఆయనకి వేరే ఆప్షన్ లేకపోవటం అనేది అంటే దాదాపు 27 years తర్వాత మళ్ళీ కూడా యాక్చువల్ గా ఆయన ఏకఛత్రాధిపత్యం ఎన్సీపీ పరంగా ఆయన చలాయించారు. కానీ ఏమైంది, 2023లో నేను చెప్పాను కదా, అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక ఏర్పడడం, ఆయన వర్గం అధికార కూటమిలో చేరడంతో బలహీన పడిపోయింది. కొన్ని అజిత్ పవార్ కూడా మొన్న దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. అందుకే ఇప్పుడు ఎన్సీపీకి సంబంధించి కొంత బెస్ట్ మూవ్ ఏమీ లేదు. ఈ మూవ్ లేని నేపథ్యంలో ఇప్పుడు శరద్ పవార్కి ఇంతకు మించిన ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించడం లేదు. శరద్ పవార్ కాంగ్రెస్ లో చేరటం అనేది లాంఛనం అయిపోయింది. అంతకుముందు మమతా బెనర్జీ కోసం కూడా చర్చ జరిగింది. మమతా బెనర్జీని చేర్పించుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసిన బెంగాల్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారంటున్నారు. చాలా స్కామ్లు ఇష్యూస్ ఉన్నాయి, రేపొద్దున మన మేటకు చుట్టుకుంటాయి, ఇంకా మనం వాటిని మోయాల్సి వస్తుందన్న నేపథ్యంలో మమతా బెనర్జీని చేర్చుకోవడంపై కొంత సందిగ్ధత, కొంత అడ్డుపడింది అన్నది చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.